హాయ్, హలో, నమస్తే. నిన్న పార్లమెంట్లో ఒక విషయం జరిగింది. అదేంటంటే పార్లమెంట్లో ఆర్ఎస్ఎస్ ఇందిరాగాంధీకి కొన్ని ఉత్తరాలు రాశారు. ఆర్ఎస్ఎస్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కొన్ని ఉత్తరాలు రాశారు. ఏమని ఉత్తరాలు రాశారంటే ఎమర్జెన్సీని సపోర్ట్ చేస్తూ ఉత్తరాలు రాశారని గతంలో ఇప్పుడు జయరాం రమేష్ అనే ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడితే ఒక బీజేపీ నాయకుడు అతను సవాల్ చేశాడు, నువ్వు ఏదంటే అది పోస్ట్ చేస్తున్నావు సోషల్ మీడియాలో, బీజేపీ ఏంటి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏంటి, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని సపోర్ట్ చేయటం ఏంటి, ఇదిగో నువ్వు జయరాం రమేష్ నువ్వు ఎట్లాంటి పోస్ట్ చేస్తే కుదరదు, నువ్వు నాకు చూపించాల్సిందే, ఎవిడెన్స్ చూపించు అన్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు సవాల్ చేశారు. ఒక బీజేపీ ఎంపీ సవాల్ చేశాడు జయరాం రమేష్ని, నువ్వు ఆధారాలు చూపించు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎమర్జెన్సీకి సపోర్ట్ చేసినట్టుగా అని. ఈయన జయరాం రమేష్ నిన్న పార్లమెంటులో అఫీషియల్గా సంతకం చేసి 3 లెటర్లు సబ్మిట్ చేశాడు. పార్లమెంట్లో 3 ఉత్తరాలు సబ్మిట్ చేశాడు. ఆ లోపలికి వెళ్ళి చూడబోయే ముందు మనం ఒకటి చూడాలి. అంబేద్కర్ జనతా పార్టీలో మీరు సబ్స్క్రైబ్ చేయండి అని, ఇది యాక్చువల్ నేను ప్రొఫెసర్ రమేష్ ఛానల్లో పెడుతున్నాను, ఎందుకంటే అది కొత్తగా పెట్టింది కాబట్టి అది ఎవరు చూడరు. ఛానల్లో సబ్స్క్రైబ్ చేయటం కాదు, మీరు పార్టీలో సిద్ధాంతాలకి మీరు కట్టుబడి ఉండి, సిద్ధాంతాలకి మాకు నచ్చినాయి, ఇది పొలిటికల్ పార్టీగా మారిద్దా లేదా అది తర్వాత దాని గురించి మాట్లాడకండి, ఇది పొలిటికల్ పార్టీయా లేదా ఇదంతా వద్దు. ఓకే, ఒక సిద్ధాంతాన్ని చెప్పేటప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పరు, ఎందుకు మనం చెప్పాయని వైసీపీ వాళ్ళు చెప్పరు, ఎందుకంటే అక్కడ వాళ్ళందరినీ కలుపుకుంటారు కదా, వైసీపీ కమ్మారెడ్డి బ్రాహ్మణ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ కలుపుతారు, వాళ్ళు టీడీపీ వాళ్ళు అందరినీ కలుపుతారు. మనం అందరినీ కలపటామంటే మనం చెప్పేవి అందరికీ నచ్చవు కదా. నేను నిన్న కులాల పేర్లు ఎత్తేయాలి, ట్యాగ్ ఎత్తేయాలి అన్నది అందరికీ నచ్చదు కదా, అందరికీ ఇష్టం ఉండదు. అరే ఇంద్ర కులాలు ఎత్తేయాలి అన్నాడని కోపం వచ్చేసింది. బట్ వచ్చే రోజుల్లో వాళ్ళకు కూడా అర్థమైపోయి నిజమే కదా, ఈ రిజర్వేషన్స్ మొత్తం ఎత్తేస్తే పోయిదాసి కులాలు ఏంటి, మన పిల్లల్ని మనమే చంపుకుంటున్నాం, ఇదేంటి, అది కరెక్ట్ కాదని ఉన్న రోజు మంచోళ్ళు అవుతారు. మంచోళ్ళు అయ్యేంత వరకు మనల్ని ద్వేషిస్తారు. ఐ ఓన్లీ రిక్వెస్ట్ మై సొసైటీ దట్ డోంట్ హేట్ మీ, ఐఎమ్ వర్కింగ్ ఫర్ దిస్ సొసైటీ. నేను దట్స్ వాంట్ సార్. ఈరోజు ఇంకొకటి చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వెళ్ళబోయే ముందు మీరు కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తున్నా, ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము అవన్నీ ఇస్తున్నా, అక్కడికి వెళ్ళి మీరు ఫాలో అవ్వండి. ఓకే, అది నేను చెప్పదలుచుకుందా. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నా, అదేంటి, మన అంబేద్కర్ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది ఇంకొకటి చెప్తున్నా. అంటే ఇదంతా ఇమాజినేషన్ అయ్యి ఉండొచ్చు, మనం అధికారంలోకి వస్తామా లేదా ఇమాజినేషన్ అది పక్కన పడేయండి. వస్తే అనేది చెప్తున్నా, వస్తే నేనే దేవుడిని అయితే అని చెప్పేసి ఒక సినిమా తీశారు ఒక అతను, నేనే దేవుడిని అయితే అని. దేవుడు అయ్యేది లేదు, మనిషి దేవుడు అవ్వడు కదా. అలాగే అంబేద్కర్ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అనేది ఇంకా ఆ ఎగ్జాజరేషన్ మీరు అనుకోండి. వస్తే మేమేం చేస్తామనేది నేను చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నిన్న ట్యాగ్ నేమ్స్ ఎత్తేస్తా ఉన్నాయి. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే కామన్ బరియల్ గ్రౌండ్స్ పెడతాము. కామన్ బరియల్ గ్రౌండ్స్ అంటే అంబేద్కర్ గారు చెప్పింది ఒకటి ఏంటంటే ఈక్వల్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీ వన్ అట్లీస్ట్ ఆన్ ద డెత్. సమాజంలో ఎట్లాగా రెస్పెక్ట్ అనేది నీ మనుషులు బట్టి ఎట్లా ఉంటుంది. ఓకే, ఒకడు వేద ఉంటాడు, ఒకడు మంచి ఉంటాడు, ఒకడు చెడ్డోడు ఉంటాడు, ఒకడు రౌడీ ఉంటాడు, ఒకడు గోండా ఉంటాడు, ఒకడు పూజారికి పనిచేస్తాడు, ఒకడు పాస్టర్కి పనిచేస్తాడు, ఒకడేమో వ్యభిచార గృహాలు రన్ చేస్తూ ఉంటాడు, ఒకడు స్మగ్లర్ అవుతూ ఉంటాడు. సో మన మనుషులు రకరకాలు ఉంటారు జీవించేటప్పుడు ఆడు చేసే పనులు బట్టి రెస్పెక్ట్ ఇస్తారు సమాజం. సరే, దాన్ని వదిలేయండి. చనిపోయిన తర్వాత ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ది ఈక్వల్ రెస్పెక్ట్. సరే, అట్లీస్ట్ కులాల రహితంగా ఈక్వల్ రెస్పెక్ట్ అనేది ఉండాలి చనిపోయిన తర్వాత. అందుకని అంబేద్కర్ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఏం చేస్తామంటే ప్రతి గ్రామానికి ఒక బరియల్ క్రెమేషన్ మెషిన్, అంటే మెషిన్లో పెట్టి, ఇప్పుడు కొంతమందిని బూడిద మెషిన్లో క్రెమేషన్ చేస్తున్నారు కదా, ఈ మధ్య ఎలక్ట్రిక్ బరియల్ కదండి, ఎలక్ట్రిక్ క్రెమేషన్ వచ్చింది కదా. సో అది ప్రతి ఊరికి పెడతాం ఒకటే. ఎందుకు, ఎవరు చనిపోయినా సరే ప్రభుత్వ బాధ్యత, రెస్పెక్ట్ఫుల్గా చనిపోయిన వ్యక్తిని పంపించిన ప్రభుత్వ బాధ్యత. సో ఎవరు చనిపోయినా సరే ప్రభుత్వ లాంఛనాలతోటి ఆ క్రెమేషన్ కార్యక్రమం గవర్నమెంట్ చేసింది. ఎవరు చనిపోయిన ప్రతి ఊరిలో ఒక క్రెమేషన్కి సంబంధించిన ఎలక్ట్రిక్ బాక్స్ పెడతాము.
చనిపోయిన వాళ్ళ మొత్తాన్ని కూడా దాంట్లో కాల్చే వాళ్ళని ఎలక్ట్రిక్ దాంట్లో కాలుస్తాం. అయితే కొంతమందికి ఆచారాలు ఉంటాయి, పూడ్చిపెట్టాలనే ఆచారం. పూడ్చిపెట్టాలనే ఆచారానికి మొత్తానికి ఒకటే బరియల్ గ్రౌండ్ పెడతాము. అది ఏ కులమైనా సరే బరియల్ గ్రౌండ్ విల్ బి ఓన్లీ వన్. అప్పుడే సమానత్వం వచ్చేది. అప్పుడు ఓకే, ఈ బరియల్ గ్రౌండ్ మాది, ఈ బరియల్ గ్రౌండ్ మీది, మీరు మా తీసుకొచ్చి మా దగ్గర పెట్టడం అంటే ఇది ఎక్కువ కాలం మనం రన్ చేయడం. అది తరాలు 5,000 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నారు. 5,000 సంవత్సరాల నుంచి చేస్తుంటే పాపం వీళ్ళు ఇప్పటికి కూడా ఈక్వాలిటీ లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. అంటే డ్రైవర్ పని డ్రైవర్ చేసుకోవచ్చు, కూలి పని చేసుకున్నాడు కూలి పని చేసుకోవచ్చు, భూస్వామి అయి ఉండొచ్చు, కంపెనీలు నడిపేవాడు కంపెనీ అయి ఉండొచ్చు, కంపెనీ కింద ఓనర్ అయి ఉండొచ్చు. బట్ ఈక్వాలిటీ అనేది అందరికి, రెస్పెక్ట్ అనేది అందరికి ఉండాలి. వాళ్ళ యొక్క బతుకు తెరువు కోసం వాళ్ళు ఏ పనైనా చేసుకోవచ్చు. సో అందుకని సింగిల్ బరియల్ గ్రౌండ్ కాన్సెప్ట్, సింగిల్ బరియల్ గ్రౌండ్ ఇన్ ద ఎంటైర్ విలేజ్ అండ్ సింగిల్ క్రమేషన్ ఎలక్ట్రిక్ బాక్స్ ఇన్ ఎవ్రీ విలేజ్లో పెడతాము. ఒప్పిస్తాము. అగ్రవర్ణాలు వాళ్ళు ఒప్పుకోరు, తిడతారు మనల్ని, ఏంద్ర నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అది ఇది అంటారు. మనం వాళ్ళని ఒప్పిద్దాం. వాళ్ళు కూడా మంచోళ్ళే, వాళ్ళు ఏం చెడ్డోళ్ళేం కాదు. ఒప్పిస్తే ఒప్పుకుంటారేమో. సమానత్వం ఒకసారి ఎంతకాలం ఉంటామని మనం ఒప్పించాలి. వాళ్ళతో కొట్లాడుకోకూడదు. అగ్రవర్ణాలతో ఎప్పుడు మీరు కొట్లాడొద్దు. క్రిస్టియన్స్ హిందువులతో కొట్టకూడదు, హిందువులు ముస్లిమ్స్తో కొట్లాడకూడదు, అగ్రవర్ణాలకి ఎస్సీలతో కొట్లాడకూడదు, ఎస్సీ కొట్టుకోకూడదు. బట్ ఒప్పించుకోవటంలో, బతిమలాడుకోవటంలో, అర్థం చేసుకోవటంలో, ఎందుకంటే కులభావం అనేది బాగా గట్టిగా నాటుకొని పోయింది. ఆ నాటుకొని పోయినప్పుడు వాళ్ళని ఒప్పించడం కష్టం. వాళ్ళను కూడా అర్థం చేసుకొని వాళ్ళకి ఫీలింగ్లో ఉంటారు. ఏం ఫీలింగ్, ఈడేంద్రా మనందరికి ఒకటే బరియల్ గ్రౌండ్ ఏంద్రా, ఈ ఎస్సీడు చచ్చిపోతే మన బరియల్ గ్రౌండ్ పెట్టడం ఏంటి అనేది ఇనిషియల్గా వాళ్ళకి బాధ ఉండొచ్చు. తర్వాత స్లోగా వాళ్ళే అర్థం చేసుకుంటారు. గతంలో మిమ్మల్ని ముట్టుకునేవాడు కాదు కదా, ముట్టుకున్నారు కదా. ఇప్పుడంతా కలిసి ఉన్నారు, మొత్తం చదువుకున్నారు, ఒకే రూమ్లో ఒకే ప్లేట్లో అన్నం తినేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు, మొత్తం సమాజం మారుతుంది. ఈ విషయంలో మార్చడం కూడా పెద్ద లెక్కేం కాదు. ఒక సింగిల్ బరియల్ గ్రౌండ్ కోసం మనం ఇదే మన అంబేద్కర్ జనతా పార్టీ మార్పుకు పునాది ఇదే. ప్రతి గ్రామంలో సింగిల్ బరియల్ గ్రౌండ్, అప్పుడే ఈక్వాలిటీ అని వచ్చేది. మనిషికి తేడాలు ఉండటానికి లేదు. ఓకే, నౌ లెట్స్ గోయింగ్ టు మీరు ఈ అంబేద్కర్ జనతా పార్టీకి సంబంధించిన మొత్తం కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఏంటిది, జైరామ రమేష్ గారు ఇది ఒక ఇంగ్లీష్ ప్రింట్లో రాసిన దాన్ని మీకు యాజ్ ఇట్ ఈజ్గా చదువుతున్నా. ఓకే, అంటే మరి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నా, ఇది ఇంగ్లీష్లో ఉంది కాబట్టి. బీజేపీ ఎంపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎమర్జెన్సీకి సపోర్ట్ చేశారని రాజ్యసభలో సవాలు చేశారు జైరామ్ రమేష్ని. మరి ఆ బీజేపీ ఎంపీ ఎవరో మరి, ఆయన సవాల్ చేశాడట రాజ్యసభ ఎంపీ జైరామ్ రమేష్ని. దేని మీద సవాల్ చేశారట, మీరు 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేశారని జయరాం రమేష్ అన్నాడట. దానికి బీజేపీ ఎంపీ సవాల్ చేసేటట్టు, ఏంది సమయం నువ్వు పిచ్చేంది మాట్లాడుతున్నావు, నువ్వు ఆధారాలు చూపించాను అన్నాడట. అందుకని ఈయన రమేష్ 3 ఉత్తరాలు, లెటర్ రిటర్న్ బై డియోరాస్, ఓకే, అప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి డియోరాస్ గారు 3 ఉత్తరాలు రాశారట ఇందిరాగాంధీకి. 2 ఇందిరాగాంధీకి, 1 ఆచార్య వినోబా భావే, ఆయనకి ఒక ఉత్తరం, మొత్తం 3 ఉత్తరాలు నిన్న రాజ్యసభలో సబ్మిట్ చేశాడంట జయరాం రమేష్. దీంట్లో ఏమనుంది ఉత్తరములు అంటే, ది బ్యాన్ ఆన్ ఆర్ఎస్ఎస్ మే బి లిఫ్టెడ్, ఇది రాశాడట డియోరా గారు ఇందిరాగాంధీ. ది బ్యాన్ ఆన్ ఆర్ఎస్ఎస్ మే బి లిఫ్టెడ్ అండ్ ఆర్ఎస్ఎస్ అండ్ ఇట్స్ వాలంటీర్స్ మే పార్టిసిపేట్ ఇన్ ద డెవలప్మెంట్ ప్లాన్స్ విచ్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆల్ ద స్పియర్స్ ఇన్ ద కంట్రీ. రీడ్స్ యాజ్ అప్పీల్ మేడ్ బై డియోరాస్ ఇన్ వన్ ఆఫ్ ది లెటర్స్. ఇది అప్పుడు 1975లో ఇందిరాగాంధీ ఇల్లీగల్గా ఎన్నికైంది అని చెప్పేసి గొడవ నడుస్తుంది. తర్వాత కోర్టు లీగల్ అని చెప్పింది, కానీ గొడవ అయితే లేచింది ఇల్లీగల్గా ఎన్నికైంది ఇందిరాగాంధీ అని. అప్పుడు ఎమర్జెన్సీ పెట్టింది. అది దీనితోటి కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా గొడవ చేస్తుంటే అప్పుడు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు నువ్వు రిజైన్ చేయాల్సిందే అని చెప్పేసి ఇందిరాగాంధీని భయంకరంగా గొడవ చేస్తున్నారు. ఆ గొడవ చేస్తున్నప్పుడు రాజకీయంగా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకం కదా, అప్పుడు కూడా రాజకీయంగా దేర్ అపోనెంట్స్,
పొలిటికల్లీ దేర్ అపోనెంట్స్. నేను అదే చెప్పాను ఏంటంటే, ఈ పెద్దోళ్ళు రాజకీయం చేసేది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కొట్టుకోకూడదు కింద. మన ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర కొత్తగా ఎన్నికైనటువంటి ప్రహ్లాద్ జోషి గారు, బీజేపీ కేంద్ర మంత్రి, రాహుల్ గాంధీ అపోజిషన్ లీడరు అక్కడ ప్రెస్ మీట్కి వచ్చి రారా అని ఇద్దరు వాళ్ళు సరదాగా ఒకరినొకరిని సరసాలు ఆడుకుంటున్నారు. పెద్దోళ్ళు అంతే ఉంటారు, పైన మొత్తం ఒకటే ఉంటారు. మన రీసెంట్గా మోహన్ భగవత్ గారు కాదు, ఎవరో చెప్పారు, కాంగ్రెస్కి మేము మద్దతు ఇచ్చి గెలిపించినాము ఇందిరాగాంధీని, మా సపోర్ట్ లేకపోతే గెలిచేది కాదు అని బీజేపీ వాళ్ళు అంటాం ఒకటి బాగా సోషల్ మీడియాలో జరిగింది. అంటే ఏంటి, కాంగ్రెస్ గెలిచినప్పుడు మా మద్దతుతో గెలిచారని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు. అంటే అర్థం ఏదో ఒక పాయింట్లో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అంటే వాళ్ళకి పైన అధికారం కోసం వాళ్ళందరూ ఒకటొకటి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఉత్తరం కూడా ఏంటి, అక్కడ జయప్రకాష్ నారాయణకి సపోర్ట్ చేశారు. యాక్చువల్గా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు జయప్రకాష్ నారాయణ సపోర్ట్ చేశారు 1975 ఎమర్జెన్సీ అప్పుడు. కానీ ఈ ఉత్తరం ఈయన జయరాం రమేష్ సబ్మిట్ చేసిన ఈ ఉత్తరం ప్రకారం ఈ విధంగా ఉంది. ఏమని, ఇందిరాగాంధీకి ఉత్తరం రాశారు. అంటే ఒక పక్క జయప్రకాష్ నారాయణకి సపోర్ట్ చేస్తా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఇంకొక పక్క ఇందిరాగాంధీని ఆర్ఎస్ఎస్ బ్యాన్ లిఫ్ట్ చేయండి. ఎందుకంటే ఆమె బ్యాన్ చేసింది 1975లో కూడా మళ్ళీ బ్యాన్ చేసింది. ఎందుకంటే వాళ్ళు జయప్రకాష్ నారాయణకి సపోర్ట్ చేశారని. సో ఆమె బ్యాన్ చేసింది. సో ఆ బ్యాన్ లిఫ్ట్ చేయండి, మేము కూడా దేశం యొక్క ప్రగతికి సపోర్ట్ చేయాలి కదా అని రాసిన ఉత్తరాన్ని నిన్న జయరాం రమేష్ పార్లమెంట్లో సబ్మిట్ చేసినటువంటి ఆర్టికల్ ఇది. రమేష్ హ్యాస్ సబ్మిటెడ్ 3 letters బై డియోరాస్, 2 of them ప్రైమ్ మినిస్టర్ ఒకటి వినోబా భావేకి. డియోరాస్ ఇందిరాగాంధీని ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ ఎత్తేమని రిక్వెస్ట్ చేశాడు. ఓకే, ఇక్కడ ఇందిరాగాంధీని కంగ్రాచులేషన్ చేశాడట. ఏమని, లెట్ మీ కంగ్రాచులేట్ యూ యాజ్ 5 judges ఆఫ్ ది సుప్రీం కోర్ట్ హ్యావ్ డిక్లేర్ ది వ్యాలిడిటీ ఆఫ్ యువర్ ఎలక్షన్. అది ఆమె ఎలక్షన్కి వ్యాలిడ్ అని చెప్పేసి 5 జడ్జిలు వ్యాలిడ్ అని చెప్పారు. సో కాబట్టి కంగ్రాచులేషన్స్ అని ఉత్తరం రాశాడు ఆర్ఎస్ఎస్ ఆయన, ఇందిరాగాంధీ ఉత్తరం రాశాడు అని జయరాం రమేష్ నిన్న ఉత్తరం ఇవ్వటం అనమాట. ఈ లెటర్ ప్రకారం ఈ లెటరు టోను కరస్పాండెన్స్ జాగ్రత్తగా చూస్తే ఇందిరాగాంధీకి కంగ్రాచులేట్ చేయటం, ఇందిరాగాంధీని ఆర్ఎస్ఎస్ బ్యాన్ వదిలేయమని చెప్పటం, ఇవన్నీ చూస్తే చాలా పాజిటివ్ టోన్తో ఉత్తరం రాశారు ఇందిరాగాంధీకి అని నిన్న జయరాం రమేష్ చెప్పడం. అంటే ఈయన ఎమర్జెన్సీ మీద తీవ్రమైన వ్యతిరేకత లేదు, ఇప్పుడు ఊరికే రాజకీయం చేస్తున్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిందని రాజకీయం చేస్తున్నారు అంతే. యాక్చువల్గా వాళ్ళు సపోర్ట్ చేశారనేది జయరాం రమేష్ యొక్క ఆర్గ్యుమెంట్ అయి ఉండవచ్చు. ఆర్ఎస్ఎస్ అనేది 1975లో బ్యాన్ చేసింది, అంటే బ్యాన్ చేయబడింది. ఎందుకంటే అప్పుడు చాలా బ్యాన్ చేసింది. ఎమర్జెన్సీని బ్యాన్ చేస్తారు కదా, కొద్ది ప్రమాదకరమని బ్యాన్ చేస్తారు. అవన్నీ ఈవెన్ కమ్యూనిస్టులని, నక్సలైట్ని మొత్తాన్ని బ్యాన్ చేశారు అప్పుడు. ఓకే, వాళ్ళలో ఈ ఆర్ఎస్ఎస్ని కూడా బ్యాన్ చేస్తారు 1975లో. సో జయప్రకాష్ మూమెంట్కి సపోర్ట్ చేశారు అనేది ఇందిరాగాంధీ కోపం. ఎందుకు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారంటే జయప్రకాష్ నారాయణ మూమెంట్ ఆమెను రిజైన్ చేయమంటున్నాడు జయప్రకాష్ నారాయణ. వాళ్ళకి సపోర్ట్ చేశారు వీళ్ళు అనేది ఆమె యొక్క ఆర్గ్యుమెంట్ ఆ మైండ్లో పెట్టుకొని బ్యాన్ చేసింది అనమాట. సో కాంగ్రెస్ BJP however maintained that the letters were written to seek the relief of jail volunteers. ఓకే, జైల్లో పెట్టిన వాలంటీర్స్ మొత్తాన్ని రిలీజ్ చేయమని ఒక ఇందిరాగాంధీకి ఉత్తరం రాశారు రిక్వెస్ట్ చేస్తూ ఆర్ఎస్ఎస్ చీఫ్ గారు అనేది దీని ప్రకారం. రమేష్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమ్యూనికేషన్స్ ఫ్రైడే సబ్మిటెడ్ రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్కి 3 ఉత్తరాలు ఇచ్చాడట, సంతకం చేశాడట. ఇది కరెక్ట్ అని చెప్పడానికి సంతకం రాశాడు. నేనే ఇది డూప్లికేట్ కాదు, తర్వాత ఎవరో ఫేక్, నేను ఇవ్వలేదు అంటానికి లేదు, నేనే ఇచ్చానని సంతకం చేసి స్టాంప్ చేసి ఇచ్చాడట జయరాం రమేష్ నిన్న రాజ్యసభలో. Yesterday evening I made a response to statement made by the Union Minister of Parliament Affairs. BJP MP challenged me. అచ్చా, యూనియన్ మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అంటే ఇతను కిరణ్ రిజిజు ఛాలెంజ్ చేసి ఉంటాడు ఇతన్ని, నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, 5-headed monster, a factual narrative of the genesis of Janata Party. 5-headed monster, a factual ఆ జనతా పార్టీ అని 1975లో బ్రహ్మదత్తా గారు రాసిన పుస్తకంలో ఉన్న 3 పేజీలని ఆయన అటాచ్ చేసి ఇచ్చాడట. Suitable for the occasion and well balanced letter. The work of RSS lies extended to every nook and corner of the whole of India. It is necessary to properly utilize such power of the Sangh of the upliftment of country. ఆ ఉత్తరంలో రాశారట డిఆర్ గారు, ఆర్ఎస్ఎస్ అనేది ప్రతి నూక్ అండ్ కార్నర్కి వెళ్తుంది,
సో ఈ దేశం యొక్క కట్టడంలో మా పాత్ర ఉండాలి కాబట్టి బ్యాన్ ఎత్తేయండి అని ఇందిరాగాంధీకి లెటర్ రాశారు డియోరో గారు అనేది ఈయన యొక్క ఆర్గ్యుమెంట్. ఓకే, మై మీటింగ్ విత్ యూ ఆల్ ఇస్ సోర్స్ ఆఫ్ ప్లెజర్ టు మీ. ఓకే, ఇదిగో డైరెక్ట్గా దాన్ని అది కాపీ పేస్ట్ చేశాను అనమాట. కాపీ ఉంది చూసారుగా, ఆ ఉత్తరంలో ఉన్న పేజ్ని. ఇన్ ద సెకండ్ లెటర్ 1975 ఇదిగో డేట్ కూడా ఇచ్చాడు. రెస్పెక్టెడ్ నమస్కార్, కంగ్రాచులేషన్స్, అదే కంగ్రాచులేషన్ చెప్తున్నట్టుగా ఇది ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నట్టుగా ఒక ఉత్తరం. ఏది మీకు కనిపిస్తుందా? ఒక ఉత్తరం పోస్ట్ చేశాడు అనమాట. థర్డ్ లెటరు ఇది ప్రెజెంట్ బాంబే మధుకరాయ్ దత్తాత్రేయ డియోరాస్. ఇట్ హెస్ బీన్ అంటే ఆయన కూడా అరెస్ట్ చేశారా? ఏదో ఉత్తరం సరే, ఏదైనా సరే 3 ఉత్తరాలు డైరెక్ట్గా ప్రింట్లో ఉంది. మీరు జస్ట్ ప్రింట్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రింట్ ఆర్టికల్ రాశారు దాని మీద, మీరు చూడండి. సరే, ఎనివే అది జయరామ రమేష్ చెప్పింది. ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించిన. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఆబ్జెక్టివ్స్. ఆర్ఎస్ఎస్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఆబ్జెక్టివ్. మనం ఆర్ఎస్ఎస్ని ఎందుకు అపోజ్ చేస్తామంటే అటాక్ చేస్తారు, వైలెన్స్ చేస్తారు, దాన్ని మాత్రమే మనం అబ్జెక్ట్ చేస్తున్నాం. వాళ్ళు దేర్ ఓన్ ఆర్గ్యుమెంట్, వాళ్ళకి ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరికైనా ఉంది. ఓకే, వాళ్ళు దే హ్యావ్ దేర్ ఫండమెంటల్ రైట్. మేము ధర్మాన్ని కాపాడుతాము అనేది మా యొక్క ఎయిమ్ అంటే దే హ్యావ్ దేర్ ఫండమెంటల్ రైట్. వీ షుడ్ అలౌ దెమ్ టు ప్రొటెక్ట్ దేర్ ఓన్ ధర్మ. ఇట్స్ ఫండమెంట్. అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 25 అయితే మీ మతాన్ని మీరు కాపాడుకోవచ్చు అని. బట్ పక్క వాళ్ళు కొట్టకూడదు. మనం చెప్తుంది ఏంటంటే క్రిస్టియన్స్ మీద దాడి చేయొద్దు. మీ ధర్మాన్ని మీరు కాపాడుకోండి, క్రిస్టియన్స్ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటే మీరు దాడి, అదొకటే చెప్తున్నాం. సో బట్ వాళ్ళు ఉత్తరం రాసినట్టుగా నూకన్ కార్నర్లో ఒక ఆర్ఎస్ఎస్ వెళ్ళింది. సో మేము ఆ భారతదేశం యొక్క కట్టడానికి మా పాత్ర కావాలని చెప్పి ఆయన ఉత్తరాలు బయటపెట్టాడు కాబట్టి, సో దట్ ఈస్ ఒక ఛాలెంజ్ బిట్వీన్ రమేష్ అన్నది. అది జస్ట్ ఆ ఆర్టికల్ చూసి మీకు చెప్పాలనిపించింది. సో నేను అల్టిమేట్గా ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, మన ఇప్పుడు వచ్చిన మళ్ళీ అంబేద్కర్ జనతా పార్టీ ఇప్పటికి 2 ఫిలాసఫీలు చెప్పా. ఫిలాసఫీ 1 క్యాస్ట్ నేమ్లు మొత్తం ఎత్తేయాలి. ఫిలాసఫీ 2 కామన్ బరియల్ గ్రౌండ్స్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ మొత్తం గ్రామాలు మొత్తం కూడా ఒకే కామన్ బరియల్ గ్రౌండ్స్ ఉండాలి. ఇదే మన పాలసీ. దీన్ని మీరు అందరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి బాసు, ఫస్ట్ ఫాలో అవ్వండి బాసు. మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి, మీకు నచ్చితేనే ఈ పార్టీలో చేరండి. ప్రస్తుతానికి నేను ఒక్కడినైనా సరే పర్లేదు. నాకు నమ్మకం ఉంది దీని వెనక 10 లక్షలు 20 లక్షల మంది మూమెంట్ వచ్చే రోజు. అంబేద్కర్ జనతా పార్టీలో 10 లక్షల మంది జాయిన్ అవుతారు వచ్చే రోజు. ఒక్కడనే ప్రస్తుతానికి, ఒక్కడైన కాదు. నేను ఊరికే ఒక్కడనే అంటున్నాను కానీ మనోళ్ళు చాలామంది ఉన్నారు. వెనక ఏడిఎస్లో 3000 5000 మంది జాయిన్ అయ్యారు. ఓకే, బట్ కాదేంటంటే వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడరు. నేను ఊరికే ఒక్కడిని అంటున్నా, ఎందుకు మీరు వచ్చి జాయిన్ అవుతారని. 5000 మంది ఉన్నారు ఇప్పటికే ఏడిఎస్లో, వాళ్ళందరూ మన సపోర్టర్లే. మీరు ఇంకా జాయిన్ అవ్వండి. 10 లక్షలు 20 లక్షలు మంది జాయిన్ అవ్వండి. ముందు సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ, నమస్కారం.